నమస్తే. వరంగల్ జిల్లాలో జరిగినటువంటి ఒక దారుణమైనటువంటి ఘటన. భార్యని, ఇద్దరు పిల్లల్ని, భార్య కడుపులో ఉన్నటువంటి ఇంకొక పిండాన్ని, అంటే మొత్తం నలుగురిని చంపినటువంటి ఉదాంతంలో కీలకమైనటువంటి విషయాలని వరంగల్ పోలీస్ కమిషన్ బయటపెట్టడం జరిగింది. సో భార్య కడుపులో ఉన్నటువంటి బిడ్డ కూడా ఆడపిల్లలే అని చెప్పేసి డాక్టర్లు తెలియజేయడంతో లింగ నిర్ధార పరీక్షలు చేసి మీ భార్య కడుపులో ఉన్నది ఆడపిల్లే, ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, ఇప్పుడు కూడా పుట్టబోయేది మరో ఆడపిల్లే అని చెప్పేసి డాక్టర్లు, ఒక హాస్పిటల్కి సంబంధించిన డాక్టరు నర్సు కలిసి పైసలు తీసుకొని ఈమెకు చెప్పడంతో పుట్టబోయేటువంటిది కూడా ఆడపిల్లే కాబట్టి ఇక ఇంకో మైనర్ బాలికతోటి వాడు ముగ్గురు బిడ్డలు కన్నప్పటికీ ఒక మైనర్ బాలికతోటి ప్రేమలో ఉన్నాడట. సో ఆమెను పెళ్లి చేసుకోవాలంటే ఈ పిల్లలు భార్య అడ్డుగా ఉంటుంది కదా, కాబట్టి ఇక లేపేయడమే ఉన్నటువంటి మార్గం, ఇక చంపేయడమే ఇక మన ముందున్నటువంటి లక్ష్యం అనుకొని చెప్పేసి పాపం బర్త్డే రోజునే ఇద్దరు పిల్లలకి ఐస్ క్రీమ్ తినిపిస్తానని చెప్పేసి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి భార్య ఇద్దరు పిల్లల్ని తీసుకుపోయి స్విమ్మింగ్ పూల్లో ముంచి చంపిన తర్వాత నాకేం తెలియదు అన్నట్టుగా నాటకం ఆడి ఎట్టకేలకు పోలీసులకు చిక్కిపోయాడు. ఇదంతా కూడా వరంగల్ జిల్లాలోని వర్ధనపేట నియోజకవర్గం ఐనవోలు మండలంలో ఉన్నటువంటి పున్నెలు గ్రామంలో జరిగింది. ఈ నెల 1వ తారీఖున జరిగితే ఇవాళ 10వ తారీఖు, అంటే మొత్తానికి 10 రోజుల తర్వాత కీలకమైనటువంటి విషయాలని పోలీసులు కనుక్కోవడం జరిగింది. ఎందుకు చంపాల్సి వచ్చింది, ఎప్పుడు చంపిండు, దేంతో చంపిండు, వాళ్ళకి ఏ మాయ మాటలు చెప్పిండు, చంపడానికి ప్రధానమైనటువంటి కారణం ఎవరు. సో ఈ మొత్తం ఎంటర్ ఎపిసోడ్లో ఆ సంబంధించినటువంటి కుటుంబ పెద్ద చంపినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయనకు సహకరించినటువంటి వ్యక్తులు ఎంతెంతమంది ఉన్నారు, దేనికోసం చంపాయించు అని చెప్పేసి అన్ని వివరాలను ఆరాధిస్తే పోలీసులు ఎట్టకేలకు ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు పుట్టి ఉన్నారు, పుట్టేటువంటి బిడ్డ కూడా ఆడపిల్లే, అంతేకాకుండా మరో బాలికతోటి ప్రేమలో ఉండడంతో అడ్డు తొలగించుకోవాలన్నటువంటి ఒక ఆలోచన చేసి ఒక దుర్మార్గమైనటువంటి పనికి ఒడిగట్టిండు అన్నటువంటి విషయాలని బహిర్గతం చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి వరంగల్ సంబంధించినటువంటి పోలీసులు. కూడా ఒకసారి వివరాలను కూడా చూసుకున్నాం. ఎందుకంటే పిల్లలకు వాళ్ళకు కూడా ఆశే కదా, మా నాన్న ఐస్ క్రీమ్ తినిపిస్తాడు కావచ్చు, మా నాన్న ఇంకేమైనా కొనిపిస్తాడు కావచ్చు, సో నా భర్త నన్ను అట్లా బయటకు తిప్పడానికి తీసుకుపోతున్నాడు, బయట ఎంజాయ్ చేయడానికి తీసుకుపోతున్నాడు అని చెప్పేసి ఆయన నిర్వహిస్తున్నటువంటి స్విమ్మింగ్ పూల్లో కాసేపు సరదాగా ఉందాం భర్త ఆయన పిల్లలతో అని చెప్పేసి భావించినటువంటి ఆ భార్య కూడా ఆ నీటిలోనే ముంచి మొత్తానికి ముగ్గురిని ముంచి చంపిండాడు. దుర్మార్గుడు కాబట్టి వారు ఏమనాలి, నలుగురు ప్రాణాలు తీసిండు ఈ దుర్మార్గుడు. ఇద్దరు చిన్నపిల్లలు అండ్ కడుపులో ఉన్నటువంటి పిండం ఈమె, మొత్తం నలుగురు. భార్య అన్నటువంటి కనికరం లేదు, పిల్లలు అన్నటువంటి జాలి లేదు, ఏమి లేనటువంటి దుర్మార్గుడు ఇక భూమి మీద బతికేందుకు వాడు నలుగురు ప్రాణాలను తీసేసిండాడు. ఒకసారి వివరాలను చూద్దాం. వీడంటే 2016 సంవత్సరంలో ఆమెను కూడా ప్రేమ వివాహం చేసుకున్నాడట. నువ్వు ప్రేమ వివాహం చేసుకుంటావు, ఆమెతో ఇద్దరినిగా అంటావు, వాళ్ళ తల్లిదండ్రులను వదిలేసి వచ్చి నువ్వే సర్వస్వం అని చెప్పేసి నీ దగ్గరికి వస్తుంది, వచ్చిన తర్వాత ముగ్గురే లేకుండా చేస్తుంది, మొత్తం కుటుంబం అంతా ఆగమైపోయింది. నిజంగా చాలా దారుణమైనటువంటి సంఘటన. ఆ పిల్లల్ని కనీసం ఆ స్విమ్మింగ్ పూల్లో ఇట్లా ముంచుతా ఉంటే కనీసం మానవత్వం గుర్తురాలేదా, నా పిల్లలు అని చెప్పేసి గుర్తురాలేదా, నన్ను నమ్మి వచ్చిండు కదా నా పిల్లలు అని చెప్పేసి కనీసం జాలి లేకపోతే నువ్వు మృగమనాలనా, నువ్వు రాక్షసుని అనాలా, ఏమనాలరా నాయన నేను. ఒకసారి చూద్దాం వివరాలు కూడా. కాసేపటి క్రితమే పోలీసు వాళ్ళు బయట పెట్టింది ఇవన్నీ కూడా. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారినటువంటి భార్య ఇద్దరు బాలికల హత్యకు సంబంధించిన కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినాయి. మృతురాలి భర్తతో పాటు మరో 9 మందిని పోలీసులు అరెస్టు చేసిండ్రు. మరో 2 నిందితులు పరారులో ఉన్నారట. అంటే మొత్తం 11 మంది అన్నట్టు దీంట్లో. ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలని పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ మీడియాకు వెల్లడించిండ్రు. ఐనవోలు మండలం పున్నెలు గ్రామానికి చెందినటువంటి ప్రధాన నిందితుడు అజారుద్దీన్ ఇదే గ్రామానికి చెందినటువంటి ఫర్మిత్ను 2016 సంవత్సరంలో ప్రేమ వివాహం చేసుకున్నాడట. వీరికి హుమేరా 9 సంవత్సరాల అమ్మాయి, అయోష 6 సంవత్సరాల పిల్లలు కూడా ఉన్నారు. అజారుద్దీన్ కుటుంబ సభ్యులకు కుమారుడు పుట్టాలని కోరిక ఉండేదట. ఎవరికి, ఆడికి. ఇది ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా, సో మొదటి నుంచి కూడా కొడుకు పుట్టాలన్నటువంటి ఆ కోరిక ఉండేదట. ఫర్మిత్ ఇప్పటికే 2 ఆడపిల్లలకు జన్మనిచ్చింది. ఆమె చేతులు ఏముంటుంది, ఇది ఆడపిల్లల కంటే సహజంగా ఆ పుట్టిలు కాబట్టి వాళ్ళ చేతిలో చేసేదేమో తయారు చేసేది కాదు కదా. సో సహజంగా జరిగేటువంటి ఒక ప్రక్రియ అది. అటువంటిది
నీకు మగ పిల్లలు పుట్టాలంటే పుట్టేది, లేకపోతే ఆడపిల్లలు కావాలంటే అయ్యేది కాదు కదా. ఆమె ఏం చేస్తుంది పాపం. సో మొత్తానికి ఇద్దరు ఆడపిల్లలు కూడా ఆమెకు ఇద్దరికే జన్మనిచ్చింది. ప్రస్తుతం కూడా ఆమె గర్భం దాల్చడంతో తిరిగి ఆడపిల్లకే జన్మనిస్తుందని కాజుపేటలోని సురక్ష హాస్పిటల్ డాక్టర్ రవలి, నర్సు స్రవంతి, నెక్కొండకు చెందినటువంటి డాక్టర్ పూర్ణిమ సహకారంతో ఫర్మిత్కు లింగ నిర్ధారణ చేయించి పుట్టబోయేది ఆడపిల్లలని అబార్షన్ చేయించినట్టు యుధుడులిగా. ఇప్పుడు వీళ్ళని అనాలి. ఇప్పుడు ఒకవేళ కనుక ఈ హాస్పిటల్ వాళ్ళు లింగ నిర్ధారణ పరీక్ష చేసి పుట్టబోయేది ఆడనా మగడా అని చెప్పేసి ఒకవేళ కనుక చెప్పకపోయినట్టయితే ఇటువంటి పరిణామం ఉండకపోవు కదా. వాళ్ళు కూడా ప్రధానమైనటువంటి భాగస్వాములు దీంట్లో ఈ తప్పులో. పుట్టబోయేది ఆడపిల్ల అని చెప్పేసి అబార్షన్ చేయించినట. మరోవైపు అజారుద్దీన్ తన దూరపు బంధువైన బాలికపై ప్రేమ పెంచుకున్నాడట. వీరికి ఇద్దరు పుట్టిన తర్వాత 9 సంవత్సరాల పాప ఉన్న తర్వాత ఇంకో మైనర్ బాలిక పైన, మైనర్ అంటే ఇక మనకు తెలుసు కదా, అంటే 16, 15, 17 సంవత్సరాలు, అంటే మొత్తానికి 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఆమె పైన ప్రేమ పుట్టిందట వీడికి. సో దాంతో ఈ బాలిక పైన ప్రేమ పెంచుకున్నాడు. ఒక బాలిక దూరపు చుట్టమాట. ఆమె అంటున్నాట కదా, నీకు ఇప్పటికే పెళ్ళి అయింది, 2 పిల్లలు ఉన్నారు, నిన్ను పెళ్లి చేసుకోనని నిరాకరించింది. కథం ఎవరైనా అంతే కదా, నీకు పిల్లలు ఉన్నారు, నేను మళ్ళీ నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టయితే ఉంటే మళ్ళీ నీ భార్య నీ పిల్లలు నాకు ఏ విధంగా అర్హత ఉంటుంది నీ ఇంట్లోకి రావడానికి, కాబట్టి వద్దు, నువ్వు నేను దూరం ఉందామని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పడంతో ఆహా అంటే పిల్లలు అండ్ నా భార్య కదా అడ్డుగా ఉన్నది, నేను ఈవెన్ చేసుకోవాలంటే అడ్డు తొలగించుకున్న కథం పిల్లల్ని భార్యను చంపేస్తే అయిపోతుంది కదా అన్నటువంటి ఒక దుర్బుద్ధి ఈ దుర్మార్గునికి పుట్టింది. సో దీంతో బాలికను పెళ్లి చేసుకోవాలంటే భార్య పిల్లలు బతికుండగా సాధ్యం కాదని ఈ నెల 1వ తేదీన ఐస్ క్రీమ్ తినిపిస్తానని భార్య పిల్లలను తాను నిర్వహిస్తున్న స్విమ్మింగ్ పూల్ వద్దకు తీసుకువెళ్లి వాళ్ళను స్విమ్మింగ్ పూల్లో నెట్టేసి చనిపోయే వరకు నీటిలో ముంచి హత్య చేసిండు. సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేసిండు. ఈ క్రమంలో అనుమానంతో మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు టెక్నాలజీని వినియోగించి అజరుద్దీన్ హత్య చేసినట్లుగా నిర్ధారించుకోవడం జరిగింది. ముందుగా ఏం చేసిండు, వీడు నిర్వహించేటువంటి స్విమ్మింగ్ పూల్లో పిల్లల్ని ఒక రూమ్లో వేసి ఇక భార్యతో సరదాగా వచ్చిండు. ఫస్ట్ భార్యను, ఎందుకంటే పిల్లల్ని చంపినట్టయితే భార్య ఒకవేళ చూస్తే అరుస్తుంది కదా, కాబట్టి పిల్లల్ని ఒక రూమ్లో వేసి ఫస్ట్ భార్యను నీళ్ళలో ముంచి చంపేసిన తర్వాత పిల్లల్ని మెల్లగా తీసుకొని వచ్చిండు. ఆ స్విమ్మింగ్ పూల్లో ఇద్దరిని కలిసి ఒకటేసారి ముంచిండు, ఇద్దరిని చంపేసి అంతకంటే ముందు అక్కడ స్విమ్మింగ్ పూల్ పక్కనే ఉన్నటువంటి సీసీ కెమెరాలు మొత్తం అంతా కూడా ఇక్కడెక్కడ వైర్లని కట్ చేసాడు. అంటే వీడు కావాలని చెప్పేసి ముందస్తు ప్లాన్ తోటి వీరికి ఏం చేయాలి చెప్పురు. ఇక ఈ 4 చంపినండి వీళ్ళు ఏం చేయాలి చెప్పురు. ఏం పేరు, వీని పేరు అజరుద్దీన్ పేరు ఉంది. ఈ అజరుద్దీన్ అనేటోడు పెళ్లి చేసుకుంటేవి, ప్రేమిస్తేవి, అంతకంటే ముందు కంటివి పిల్లల్ని, చివరికి వచ్చేసరికి వాళ్ళని భూమి మీద లేకుండా చేస్తుంది. ఒక కామెంట్ పెట్టురు, మీరు కూడా ఒక కామెంట్ పెట్టురు, ఆయన ఏం చేస్తే మంచిగా ఉంటుందో చూడండి. మొత్తానికి ఈ దొంగ ఇంకొక 9 మందితో కలిసి మొత్తానికి కుటుంబాన్ని లేపేసిండు. చూస్తూనే ఉండండి మన తెలుగులో.